ఫ్రెండ్స్ టెక్నోస్ 2093కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 7, 2026. టైం వచ్చేసరికి 2:40 అలా అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 15S గురించి డీటెయిల్స్ కొన్ని బయటకు వచ్చినాయి. OnePlus 13S సక్సెసర్గా ఇది వస్తుంది, అంటే 50,000 దగ్గర రావచ్చు ఇది కూడా. అండ్ దీనిలో 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, కొత్త ప్రాసెసర్. ప్రైస్ పెరగవచ్చు అబ్బా, 8 Elite Gen 5 అనగానే నాకు గుర్తొచ్చింది. కొద్దిగా ప్రైస్ 50,000 కాదు, వేసుకోండి 60,000 పైకి వెళ్ళిపోవచ్చు ఈసారి. అండ్ దీనిలో మీకు 1.5K డిస్ప్లే, 165 రిఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ యూస్ చేస్తున్నారు వీళ్ళు. OnePlus 15, 15R సేమ్ అదే డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేయొచ్చు. ఈసారి బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు. 5850 mAh బ్యాటరీ నుంచి 7400 రేంజ్ వరకు వెళ్ళొచ్చు బ్యాటరీ కెపాసిటీ అయితే. ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్ వరకు ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం మనకి OnePlus 13Sలో మెయిన్ డ్రాబ్యాక్ వాటర్ రెసిస్టెంట్ లేదు. 15S వచ్చేసరికి 68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు ఈసారి కూడా. OnePlus 13Sలో కూడా లేదు, దీనిలో కూడా లేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒకటి మెయిన్, ఒక టెలిఫోటో. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి OnePlus 15S సంబంధించి బయటకు వచ్చిన స్పెక్స్ అయితే. అండ్ OnePlus చాలా అగ్రెసివ్గా ఫోన్స్ తీసుకొని వస్తుంది, అందరికంటే ఫస్ట్ తీసుకొని వచ్చేస్తుంది. ఇది కూడా మేబీ ఫస్ట్ క్వార్టర్లో ఏమైనా తెస్తారని చూడాలి. ఫస్ట్ క్వార్టర్లో కానీ ఫస్ట్ హాఫ్ 2026లో మనం OnePlus 15S కూడా చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆయన నా వైఫ్కి ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా 20,000 to 25,000 బడ్జెట్లో. నువ్వు ఏం ప్రిఫర్ చేస్తావు ఈ 2 మొబైల్స్లో? H60 Fusion, OnePlus Nord CE5 నార్మల్ యూస్కి అన్నారు. ఏదైనా మొబైల్ సజెస్ట్ చేయండి లేకపోతే అన్నారు. ప్రజెంట్ మీరు తీసుకోవాలనుకుంటే 25,000 మీ దగ్గర ఉంటే మాత్రం నా సజెషన్ మాత్రం Vivo T4 Pro. నార్మల్ 27,000 మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే. 3,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. 24,999కి అయితే వస్తుంది. ఇక ప్రొడక్ట్ ట్యాక్స్లో పెడతాను, చెక్ చేయండి. ఇది చాలా మంచి డీల్. చాలా మంది అడుగుతారు 25,000 ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. చాలా మంచి ఫోన్ అయితే. అక్కడ టెలిఫోటో నుంచి వచ్చేస్తే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది, 7 సిరీస్ ప్రాసెసర్. అన్ని బాగానే ఉంటాయి. హెవీ గేమింగ్ పనికిరాదు కానీ మిగతావన్నీ దీనిలో మీకు బాగుంటాయి. చాలా మంచి ఫోన్ 25,000కి. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, గేమ్స్ ఎక్కువ ఆడతారు, గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే iQOO Neo 10Rకి వెళ్ళండి. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్. గేమ్స్ ఎక్కువ ఆడిన అనుకుంటే Vivo T4 Proకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే AA+ Nova 5G ఫోన్. ఇవి 4G ఫోన్, 5G ఫోన్ రెండు వచ్చినాయి AA+ బ్రాండ్ నుంచి. ఒకటి 5,000 రూపాయల లోపు 4G ఫోన్ వచ్చింది, 5G ఫోన్ 8,000 రూపీస్ లోపు ఉంటుంది. తర్వాత ప్రైజెస్ పెంచేశారు. ఇప్పుడు మళ్ళీ లాంచ్ ప్రైస్కి అయితే వస్తుంది 5G మోడల్ 7,999. ఇప్పుడు ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ ఇది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది అనుకోండి, ఒక 400 ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. 7,600 ఆ రేంజ్కి అయితే మీకు 5G ఫోన్ అయితే వస్తుంది. లాంచ్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది మీరు చెక్ చేయొచ్చు డీల్ చెక్ చేయాలనుకుంటే. ఒప్పో కూడా కాంపాక్ట్ ఫోన్ వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఒప్పో Find X9 సిరీస్ ఉంది కదా, X9S అని చెప్పేసి చిన్న సైజ్ ఫోన్లో ఒకటి తీసుకొని వస్తారు ఒప్పో వాళ్ళు కూడా అన్నట్లు. అండ్ ఇది కొద్దిగా ఇంకా బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఒప్పో రెనో సిరీస్ లో రెనో 15 Pro మినీ రాబోతుంది. దాంతో కంపేర్ చేసిన బాగుంటుంది. ఎందుకంటే దీనిలో మనకి 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. మెయిన్ వైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటాయి, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోతుంది. ప్రాసెసర్ మనకి రెనో 15 Pro మినీలో 8450 ఉంటుంది మీడియాటెక్ ది. దీనిలో వచ్చేసరికి 9 సిరీస్ ప్రాసెసర్కి వెళ్తారు. 9500 ప్రాసెసర్ తో వస్తుంది. అంటే ఏదైతే ఫ్లాగ్షిప్ X సిరీస్ ఉందో అవే స్పెక్స్ తో కాంపాక్ట్ సైజ్ లో ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ కూడా ఒప్పో వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఇది కానీ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. 2026లో కాంపాక్ట్ ఫోన్స్ కొదవైతే లేదు. అందరు కాంపాక్ట్ ఫోన్స్ తీసుకొస్తారు, మంచి బ్యాటరీ లైఫ్ అన్ని బాగానే ఉంటాయి. ఈ స్లిమ్ ఫోన్సే అటు ఇటు కాకుండా ఉన్నాయి. ఇప్పుడు స్లిమ్ ఫోన్స్ మొత్తం కొద్దిగా బెటర్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకొక 1-2 years టైం పడుతుంది. స్లిమ్ ఫోన్స్ మాత్రం కంపెనీస్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, ప్రొడక్షన్ కూడా ఆపేస్తున్నారు. ఇప్పుడు S25 Edge సక్సెసర్ వస్తుంది అనుకున్నాం, S26 Edge అది కూడా ఏమైందో తెలియదు. అండ్ iPhone Air 2 కూడా చెప్పలేం అది తీసుకొస్తారు లేదో. అది ప్రాజెక్ట్ అయితే ఉంది, తక్కువ ఫోన్స్ వీళ్ళు తయారు చేస్తారు మోస్ట్లీ. నెక్స్ట్ CES జరుగుతుంది కదా, CES 2026 6th స్టార్ట్ అయ్యి 9th వరకు ఉంటుంది. సో ఎవ్రీ డే కొన్ని కొత్త ప్రొడక్ట్స్ అక్కడి నుంచి మనం బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని హైలైట్స్ చూద్దాం. CES 2026లో లెనోవో నుంచి మాట్లాడాలి. మనం మ్యాక్ బుక్స్ మినీ ఉంటాయి, మ్యాక్ మినీ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. మా ఆఫీస్లో కూడా ఉంటాయి మ్యాక్ మినీస్. ఇప్పుడు దీనికి కాంపిటీటర్గా విండోస్లో కూడా లెనోవో తీసుకొని వస్తుంది. ఇది లెనోవో యోగా మినీ అని చెప్పేసి. దీని ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది, ఇంటెల్ కోర్ అల్ట్రా X7 ప్రాసెసర్ ఉంటుంది, 32GB ర్యామ్ ఉంటుంది, 2TB SSD ఉంటుంది. వెయిట్ జస్ట్ 600 grams మాత్రమే ఉంటుంది ఇది. అండ్ ఈజీ క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా కానీ. దీని కాస్ట్ చూసుకుంటే దగ్గర ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే 63,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇది తీసుకొస్తుంది లెనోవో మార్కెట్లోకి. సో ఇగాని వచ్చినాయి అనుకోండి ఇంకా బెటర్. అయితే మీరు చోట కూర్చొని పని చేసుకునే వాళ్ళు అయితే మాత్రం ల్యాప్టాప్ కాకుండా ఇది చాలా బాగుంటాయి. తక్కువ రేట్లో మంచి స్పెక్స్ అయితే వస్తాయి, మంచిగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ మిగతా బ్రాండ్స్ కూడా మోస్ట్లీ ఇంకా తీసుకొని రావచ్చు ఈ మినీ వర్షన్స్వి. HP అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళింది. మీరు iMac చూసే ఉంటారు, ఏదైతే మానిటర్ లాగా కనిపిస్తుంటుంది మీకు, అదే మొత్తం PC అనమాట. లోపల మీకు అన్నీ ఉంటాయి, ప్రాసెసర్ కానివ్వండి, ర్యామ్, స్టోరేజ్ అన్ని దానిలోనే ఉంటాయి. ఇట్లా HP వాళ్ళు HP Elite బోర్డ్ అని తీసుకొని వస్తున్నారు. కీబోర్డ్ లోనే మొత్తం ఉంటాయి.
కీబోర్డ్ ఉందా, కీబోర్డ్ లోపలే ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్, స్టోరేజ్ అన్నీ ఉంటాయి. జస్ట్ కీబోర్డ్ ని మనం ఏదైనా డిస్ప్లేకి ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు. దీనిలో కూడా వీళ్ళు AMD Ryzen 300 సిరీస్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ర్యామ్ మనం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అప్ టు 64 GB వరకు ర్యామ్ ని, అప్ టు 2 TB వరకు స్టోరేజ్ ని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే అనిపించింది. ఇది HP అక్కడ డిస్ప్లే తీసుకొచ్చింది. నెక్స్ట్ రేజర్ మోటోకో అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది. ఇది హెడ్సెట్ కి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. గేమింగ్ హెడ్సెట్ యూస్ చేస్తుంటారు, సేమ్ అలానే ఉంది. 2 కెమెరాస్ ఉన్నాయి. సేమ్ మనకి ఏదైతే మీరు మెటా AI గ్లాసెస్ యూస్ చేస్తుంటారు కదా, అదే కాన్సెప్ట్ అనమాట. కెమెరాస్ చూసి AI సహాయంతో AI వీళ్ళు యూస్ చేసిన ChatGPT యూస్ చేస్తారు, చాట్ బాట్ ని. సో అది మీకు హెల్ప్ చేస్తూ ఉంటది. ఇదే కాన్సెప్ట్, కాకపోతే హెడ్ ఫోన్స్ కి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏవా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు. ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ మనం ఎలెక్సా స్పీకర్స్ ఇలాంటి యూస్ చేస్తుంటారు కదా, మీరు బెడ్రూమ్స్ లో కూడా పెట్టుకుంటా ఉంటారు. వాటి కెమెరాస్ అయితే ఉండవు. దీనికి ఒక కెమెరా ఉంది. ఒక 3D అవతారం కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. అది అవతారం అంతా మాట్లాడుతూ ఉంటది. మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆ కెమెరా సెన్స్ చేసేసి మీకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడైనా ఆగిపోయారు, అదే మొత్తం చూసుకుంటుంది, ఏ సహాయంతో చేస్తూ ఉంది. అండ్ ఇది కాకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండదు. ఇది బెడ్రూమ్లో పెడితే మన ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుంది. కెమెరాస్ ఉన్నాయి. సో మరి బెడ్రూమ్ లెవెల్కి తీసుకురాకపోతే బెటర్ ఇట్లాంటి డివైజెస్ని. ఏసూస్ అయితే Wi-Fi 8 రౌటర్ కూడా తీసుకొచ్చింది. ఎంతవరకు మనం Wi-Fi 7 ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. Wi-Fi 7 రాలేదు. వీళ్ళు రౌటర్ ఏకంగా Wi-Fi 8కి వెళ్ళిపోయారు. అండ్ Wi-Fi 7తో కంపేర్ చేస్తే స్పీడ్స్ ఇంకా 10% బెటర్ ఉంటుంది అని చెప్తున్నారు. Wi-Fi 7 మాక్సిమం స్పీడ్ 6.2 Gbps వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి దగ్గర 7.4 Gbps వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి విత్తింగ్స్ అని చెప్పేసి యూరోపియన్ కంపెనీ, వీళ్ళు వేయింగ్ మిషన్స్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక వేయింగ్ స్కేల్ తయారు చేశారు. దీనికి చిన్న ఒక హ్యాండిల్ లాగా ఉంది. ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు. దాన్ని పట్టుకొని మనం ఇలా పైకి తీసుకెళ్లి పెట్టుకోవాలి. మనం దాన్ని హోల్డ్ చేయాలి. ఒక 90 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1.5 minute హోల్డ్ చేసి పట్టుకుంటే మొత్తం మన బాడీ డీటెయిల్స్ మొత్తం యాప్ లో చూపించేస్తుంది. ECG కానివ్వండి, హార్ట్ రేట్ కానివ్వండి, వెయిట్ ఎంత ఉంది, బాడీ మాస్, మజిల్ మాస్, బోన్స్, ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్ గా మీకు చూపిస్తుంది. చూపించడంతో పాటు ఎక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కడ ఫ్యాట్ మీరు తగ్గించాలి, ఎక్కడ మజిల్ వీక్ ఉంది, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అది మీకు డీటెయిల్ గా చూపిస్తుంది యాప్ లోనే. అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి దగ్గర 40,000 రూపాయల దాకా అయితే ఉంది. ఇది కూడా వీళ్ళు CES లో డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. మరి ఎప్పుడు మార్కెట్ లో తీసుకొస్తారో తెలియదు. ఇంకొకటి లెనోవో నుంచి మనకి నార్మల్గా రోలబుల్ టీవీస్ ఇవన్నీ చూసాం కదా, రోలబుల్ ల్యాప్టాప్ స్క్రీన్ వీళ్ళు ఒక డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. ఇది నార్మల్గా సైజ్ వచ్చేసరికి 14 ఇంచ్ ఉంటుంది. 21 ఇంచ్ వరకు అది ఎక్స్పాండ్ అవ్వగలదు ల్యాప్టాప్ డిస్ప్లే. సో ఇదొకటి వాళ్ళు ఒక డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడ. నెక్స్ట్ 8-bit Do అని చెప్పేసి కంపెనీ, వీళ్ళు పాకెట్ టాకో అని చెప్పేసి ఒక డివైస్ తీసుకొని వచ్చారు. ఇదేంటంటే ఒక చిన్న మన గేమ్ ప్యాడ్ ఉంటుంది కదా, కంట్రోలర్ లాగా ఉంటుంది. దీన్ని మనం Type-C పోర్ట్ తో మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ కన్నా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ స్క్రీన్ లో మనం గేమ్స్ ఉంటాయి, పాత గేమ్స్ లైక్ బ్రిక్స్ గేమ్స్, ఇవి మీరు ఆడే ఉంటారు, మ్యారియో ఇట్లాంటి గేమ్స్ మీరు ఆడుకోవచ్చు అనమాట. ఇది సేమ్ కాన్సెప్ట్ Xiaomi 17 Pro Max లో కూడా మనం చూసాం. బ్యాక్ సైడ్ స్క్రీన్ ని మనం ఇట్లానే ఎక్స్టర్నల్ గా డివైస్ కనెక్ట్ చేసేసి బ్యాక్ సైడ్ డిస్ప్లేలో గేమ్స్ ఆడుకోవచ్చు కదా. సేమ్ కాన్సెప్ట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ దీని ప్రైస్ ఇంకా బయటకి అయితే ఏం చెప్పలేదు. సో ఇది కూడా అక్కడ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు పాతకాలంలోకి వెళ్ళాలి, వీడియో గేమ్స్ మనం ఆడుతూ ఉండేవాళ్ళంగా చిన్నప్పుడు, ఆ థీమ్లో ఇది డిజైన్ చేశారు. ఇవి కొన్ని అప్డేట్స్ CES 2026లో టెక్నాలజీ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి హైదరాబాద్లో కాటమయ్య అనే ఒక వ్యక్తి, మియాపూర్లో ఉంటాడు. ఇతను ATMలో స్కామ్ చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అంటే, మీరు ATMకి వెళ్తారు, మీ కార్డ్ పెడతారు, డబ్బులు కొడతారు. తర్వాత ఏమైందంటే మీకు డబ్బులు రావు. ATM మిషన్లో నుంచి డబ్బులు అయితే రావు, మీ అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోతాయి. మీరేమనుకుంటారంటే రాలేదేమో డబ్బులు అని చెప్పేసి, క్యాష్ లేవో అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ తర్వాత ఏమైందంటే ఈయన ఎంటర్ అవుతాడు, మనోడు ఎంటర్ అయిపోయి తర్వాత క్యాష్ బయటికి తీస్తాడు. మీరు ఏదైతే విత్డ్రా చేస్తాడో డబ్బులు మీరు తీయడానికి ఉండదు, ఈయన తీసుకుంటాడు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే ATMs ని మొత్తం స్పై చేస్తున్నాడు. కొన్ని ATMs సెలెక్ట్ చేసుకుంటున్నాడు, దానిలో ఒక డివైస్ ని పెడుతున్నాడు. ఇదేం చేసిద్దంటే మీరు డబ్బులు విత్డ్రా చేసినప్పుడు డబ్బులు బయటికి రాకుండా ఆపేస్తుంది. ATM అయితే మొత్తం మిషన్ తిరుగుతుంది, డబ్బులు అంతా కౌంట్ చేసి బయటికి తీసుకొస్తుంది కదా. బయటికి తీసుకొచ్చే టైంలో స్ట్రక్ అయిపోతాయి అన్నమాట, డబ్బులు అయితే రావు. ఈయన వచ్చి తర్వాత వాటిని బయటికి తీసుకుంటున్నాడు. సో ఇట్లా చేస్తున్నాడు. ఇది బయట నుంచి కొంతమంది అబ్జర్వ్ చేసేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందిస్తే పోలీసులు ఇతను ప్రెజెంట్ అరెస్ట్ చేశారు, కస్టడీలో అయితే ఉన్నాడు. ATMలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వెనక ఎవరైనా ఉన్నా కానీ మీరు ఎప్పుడు ATM యూజ్ చేయొద్దు. మీరు ఒక్కళ్ళే లోపల ఉండాలి. అండ్ డబ్బులు చూడండి, రాకపోతే మాత్రం ఒకసారి కట్ అయినాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. మెసేజ్ కూడా వస్తుంటాయి మనకి డబ్బులు కట్ అయితే. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ATM నుంచి బయటకు వెళ్ళిపోండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది పెద్ద ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే చెక్ చేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ మనం రేపటి టెక్నాలజీ కదా, సెలవు, బాయ్.